నమస్తే ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల గారు ఉన్నారు. 25 years బ్యాక్ డాలర్ డ్రీమ్స్తో కెరియర్ స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల గారు తన కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ కుబేరా చేశారు. మరి ఆ సినిమా గురించి అలాగైతే 25 years కెరియర్ గురించి శేఖర్ కమ్ముల గారు ఏం చెప్తారు ఆయన మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. అంత టెన్షన్ అంతా అయిపోయిందా? దగ్గర అయిపోయింది సార్. ఎందుకు సార్ ఇప్పుడు ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా. జనరల్గా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, కానీ మీరు ఇప్పటికీ కొద్ది గంటల్లో రిలీజ్ అన్నా కూడా ఇంకా ఆ స్ట్రెస్ మీ ఫేస్లో కనపడుతుంది. ఎందుకు? ప్యూర్ షేర్ వర్క్ అండ్ యాక్చువల్లీ పాన్ ఇండియా అనుకుంటారు, కానీ పాన్ ఇండియా ఇస్ అ వెరీ బిగ్ థింగ్, నాట్ ద సింపుల్ వర్డ్. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది పాన్ ఇండియా అని. అన్ని సైడ్ నుంచి పెద్ద సినిమా, అన్ని సైడ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి ఇదంతా అనుకుంటాను, కానీ ప్రాబబ్లీ అది 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 దాంట్లో దాని కష్టాలు దానికి ఉంటాయి. అంటే బేసిక్గా ఇది 2 languages చేసాం యాక్చువల్లీ. సో అది మాకు అది తమిళ్ తెలుగు రెండు సపరేట్గా షూట్ చేసిన సినిమా ఇది. సో 2 సినిమాలు సైమల్టేనియస్గా రిలీజ్కి వచ్చి వేరే అన్ని డబ్ చేసినాయి. సో ఆ డబ్బింగ్ ఈజీయే, కానీ ఎవరు 2 సినిమాలు చేయరు. ఒక సినిమా నుంచి ఎంత పెద్ద సినిమా ఒక సినిమా నుంచి వెళ్ళిపోతాయండి. కానీ ఇది 2 సినిమాలకి RR, 2 సినిమాలకి DI అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఒక 1 minute తేడానే, కానీ ప్రతి షాట్లో వాళ్ళ మాడ్యులేషన్లో RRలో అంటే ఒక చిన్న 2 seconds అయినా 2 seconds 3 seconds అయినా కానీ మాడ్యులేషన్ తేడా ఉంటే అది మళ్ళీ చేసింది RR వేరే అంటే సేమ్ థింగ్ అప్లై చేయలేము, మళ్ళీ చేయాలన్నమాట. సో అలాంటి కష్టాలు ఉన్నాయి ఇందులో. అది సో అండ్ 5 languages అంటే మేము లిరికలీ RRలో కూడా లిరిక్స్ వాడి ఇప్పుడు నాది అని ఏదైనా పాట రాస్తే దాన్ని మలయాళంలో రాసి, దాన్ని కన్నడలో రాసి, దాన్ని హిందీలో రాసి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము కొన్ని నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో కానీ నేను పాన్ ఇండియా అనుకునేది ఆశతోటి ప్రొడక్షన్ అదే బాగా ఇది వెళ్ళిపోతే అందరు చూసేస్తారు, లేకపోతే బాగా డబ్బులు వస్తాయని అనుకోలేదు. బేసిక్గా ఈ కథ నేపథ్యం అది బాంబేలో జరుగుతుంటుంది. వేరే చోట నుంచి వచ్చి లాంగ్వేజెస్ నుంచి అక్కడ ఒక లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది అని, అట్లాంటిదన్నీ ట్రూగా పాన్ ఇండియా అనుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే కథా నేపథ్యం బాంబే కాబట్టి ఇది పాన్ ఇండియా అవుద్ది అనుకున్నాను, కానీ ఇందులో చాలా ఈ డిఫికల్టీస్ ఉన్నాయి. సో అందుకే మీ స్ట్రెస్ చూస్తున్నది నాకు లాస్ట్ మూమెంట్లో మేము వర్క్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట సార్. అది అంటే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దీన్ని పాన్ ఇండియాగా మార్చారా, లేదంటే మీరు సబ్జెక్ట్ అనుకున్నప్పుడే సబ్జెక్ట్ అదే బాంబే నేపథ్యం అనగానే. సో మెయిన్ బాంబే ఉంటే వేరే చోట నుంచి జాయిన్ అయ్యే వాళ్ళ కథ. సో అది ఒక తెలుగు బాంబేలో ఉంటే ఎలా ఉంటుంది అట్లా అనమాట. సో అలాంటిది కాబట్టి ఇది వేరే లాంగ్వేజ్ వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్లా. సో అది అలా లెండ్ చేసింది, నేను కావాలని చేసింది కాదు. సో సినిమాకి అలా ఉంది అది బేసిక్గా. సో అందుకు పాన్ ఇండియా అన్నాం. సార్, ఆర్టిస్టుల సెలక్షన్ తీసుకుంటే ఇటు నాగార్జున, ధనుష్ ఇద్దరు 2 different ఇమేజ్లు. సో అంటే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు వీళ్ళనే అనుకున్నారా, లేదంటే ఆఫ్టర్ సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకొని వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి? ఆప్షన్స్ అనుకోలేండి, యాక్చువల్లీ వీళ్ళనే అనుకున్నాను. సబ్జెక్ట్ మధ్యలో రాస్తున్నప్పుడు కూడా ఎప్పుడు వీళ్ళనే అనుకుని ఎప్పుడు అడుగుదాం ఏంటి అని. సో కథ క్లారిటీ వచ్చి చూసేటప్పటికి నేను వీళ్ళనే చూశాను యాక్చువల్లీ. సో ధనుష్ కానీ, నాగార్జున కానీ, జిమ్ సర్వ్ కానీ, వాళ్ళందరినీ, రష్మిక కానీ. సో కథకి వీళ్ళ యాప్టర్ని నేను అన్న తర్వాత అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఆప్షన్స్ వీళ్ళు చేయలేదు. సార్, 25 years క్రితం మిమ్మల్ని ఎలా చూశాను, ఇప్పటికీ అలాగే ఉన్నారు, అదే స్టబాన్. ఈవెన్ మన రాజమౌళి గారు కూడా మీలో నచ్చిన గుణం అదే అన్నారు. ఎలా పాసిబిలిటీ సార్? అంటే స్టబ్ అంటే కథ పరంగా అంటే నేను జస్ట్ మెల్లగా నేను వెనక్కి తిరిగి చూసి 25 years చూసుకుంటే నేను నమ్మిన సినిమా ఎలా తీసానో, ఇంకో గొప్ప అదృష్టం నాకు ఏంటంటే తెలుగు ఆడియన్స్ నేను నమ్మిన సినిమాని తీయనిచ్చారు. సో ఇప్పుడు ఎంతలా తీయనిచ్చారంటే నేను ఇప్పుడు వేరే సినిమా చేసినా ఇది ఎందుకు అంటారేమో అంటే. సో ఇది 2 sides అంటే నాకు అలాంటి గౌరవం, అలాంటి ప్రేమ యాక్చువల్లీ నాకు దొరికింది యాక్చువల్లీ. అంటే నేను నన్ను ఎలా ప్రొజెక్ట్ చేసుకోగలిగాను. సో అది చాలా అదృష్టం. అది ఒక ఫిల్మ్ మేకర్గా, రైటర్గా కానీ మీరు అనుకునేది తీయడం, మీరు చెప్పాలనుకుని చెప్పడం, అందులో ఇంకా అంటే మీకు మెల్లమెల్లగా నేను ఫస్ట్ సినిమా నుంచి ఒక 3 కోట్ల బడ్జెట్ అయితే 5 కోట్ల నుంచి 25 కోట్ల నుంచి 50 కోట్ల నుంచి అట్లా పెరుగుతూ నాకు కావాల్సిన కథ చెప్పడానికి ఉన్న నా బడ్జెట్ కూడా పెంచుకుంటూ, ఇదే నాకు ఆనందం, అంటే నాకు హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు. అంటే నేను ఎంత సంపాదించాను, నాకు ఎంత రేంజ్ పెరిగింది కంటే నా సినిమా కథకి
ఎంత మనం పెట్టి తీయగలుగుతాం అన్నదే ఆ స్థాయి ఇచ్చారనమాట. నువ్వు తిప్పింది చెప్పు, మేము చూస్తామన్న, అంటే నేను అలా చూస్తున్నాను ప్రేక్షకులు. సో అదే నా అదృష్టం. సో అందుకే నేను స్టబ్బన్గా నేను ఉండగలుగుతున్నాను, అంటే నేను తీయగలుగుతున్నాను. సో ఎనీ మేకర్కి ఇది అదృష్టం యాక్చువల్లీ. సో అది నా గొప్పతనం ఎంత ఉందో, నేనెంత నిలబడి నేను తీస్తున్నానో, నా వాయిస్ వినిపిస్తున్నానో, అది వింటున్న వాళ్ళది కూడా క్రెడిట్ ఉంటుంది అన్నమాట 25 ఏళ్ళుగా. ఇంకోటి సార్, నాకు ఇప్పటికీ గుర్తుంది, మీరు డాలర్ డ్రీమ్స్ సినిమా అయిపోయిన తర్వాత దాన్ని ప్రమోషన్ కోసం కార్పొరేట్ కంపెనీల దగ్గరికి వెళ్ళటం, బల్క్ బుకింగ్స్ చేయటం, నాకు స్టిల్ అది రిమెంబరింగ్. సో ఒక్కసారి మీకు తలుచుకున్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అంటే మేము ఏమేం చేయలేదు, ఏమేం చేసామంటే అసలు మొత్తం సినిమా మేకింగ్ నుంచి అసలు చిన్న ఒక జస్ట్ కెమెరా ఎత్తుకుని రోడ్డు మీద షూట్ చేయడం నుంచి దాన్ని ఒక థియేటర్లో వేసి 3 వారాలు ఆడిచ్చి 4 వారాలు ఆడిచ్చి పే చేసి దాన్ని మొత్తం ఒక్కొక్క షోలు ఒక అప్పుడు ఆరకిల్, సైబేసి అన్నీ ఉండేవి, కంపెనీలు ఉండేవి, విప్రో, వీళ్ళందరికీ అందరినీ పిలిపించి వేసి ఆ జర్నీ చాలా, అంటే ఒక సినిమా తీయడమే కాదు, దాన్ని ఎగ్జిబిట్ చేసి దాన్ని మార్కెట్ చేసి అన్నీ. సేమ్ ఆనంద్ కూడా కాఫీ లాంటి సినిమాని అబ్రూవర్డ్ని పట్టుకుని, సో ఇది చాలా, అంటే మేము చూస్తే ఇప్పుడు చాలా అలా అంత చేసామో అనిపిస్తుంది. ఇప్పుడున్న వేరే మార్కెటింగ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. అప్పుడు ఒక విధంగా ఉండేది, కానీ అన్నీ చేసినట్టున్నాను యాక్చువల్లీ. ఆనంద్కి అయితే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్లో మాట్లాడుకుని 2 వారాలు వేయమని డబ్బులు ఇచ్చి అన్నీ ఇప్పుడు నాకు కొత్తగా ఉంటాయి ఇప్పుడు ఎవరైనా చెప్తే యాక్చువల్లీ. సరే, ఇప్పుడు మీకు అవన్నీ గుర్తున్నాయి కదా, ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి సినిమాలు చేసి సస్టైన్ అవ్వగలం అనుకుంటున్నారా? అవ్వచ్చండి. అంటే బేసిక్గా ఇది అప్పుడే, అంటే అదే, అంటే నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ రేపు అసలు ఏ సినిమాకి 2 వారాలు 3 వారాలు అనేది చాలా కష్టం, పర్టికులర్గా చిన్న సినిమాలకి. వీకెండ్ అయిపోయిన తర్వాత ఉంటుందో లేదన్న ఇది ఉంది కదా. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను. అది ఇప్పుడు మారినాయి, అంటే కొంచెం టైమ్స్ మారినాయి, ఆడియన్స్ టేస్ట్ మారింది, ఆడియన్స్కి అవైలబిలిటీ అప్పుడే ఇవన్నీ మాధ్యమం. అంటే ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారి సినిమాలప్పుడు అసలు ఏం టీవీలో లేనప్పుడు ఉన్న ఒక నేపథ్యం వేరు. ఆ తర్వాత టీవీలో వచ్చి శాటిలైట్ వచ్చి అరే ఇంత నాకు లేదని అప్పుడు అనుకునేవారు. ఇప్పుడేమో దానికి మించి 10 times ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఉన్నాయి, మైండ్ సెట్స్ మారినాయి, ఓటీటీ వచ్చింది, ప్రతి వరల్డ్ సినిమా వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఫ్లీటింగ్ ఉంది, అంటే అంటే మంచి సినిమా, యావరేజ్ సినిమా, దీని నుంచి గొప్ప సినిమా తీయాలి, లేకపోతే ఇదే ఛాలెంజ్. అంటే మేకర్స్కి ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకోవాలి కదా. సో ఆడియన్స్ పరిస్థితులు మనం రీజన్గా చేసుకోలేము. అంటే నా సినిమా ఆడలేదు ఎందుకంటే ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కాబట్టి నాకు ఒక వీకెండే దొరికిందని చెప్పలేము. ఎప్పుడైనా మేకర్గా నువ్వు ఆనెస్ట్గా చెప్పు నీ కదా, అది వెళ్తుందని నా నమ్మకం. అంటే నేను ఎప్పుడు దాసనారాయణ అడిగితే ఆయన కూడా ఇదే బిలీవ్ చేస్తాడు. ఆయన అలాంటివి చేసినాడు. నాకు ఎందుకు ఆయన గుర్తొచ్చాడు సడన్గా. ఆయన అంటే సక్సెస్ మీట్ లో కూడా అంటే నువ్వు నచ్చిన సినిమా నీ హృదయం నుంచి, నువ్వు నీ సోల్ నుంచి నువ్వు భయపడకుండా తీస్తే తప్పకుండా చూస్తారు శేఖర్, ఇట్లా అనేవాడు ఆయన. సో ఇట్స్ లైక్ దట్ ఉంది. ఇప్పుడు ఏ టైం కన్నా అదే వర్తిస్తుంది ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు గేమ్ కొంచెం వేరేగా ఉంది. సో దాన్ని అంటే, కానీ హ్యూమన్ ఎమోషన్స్ని కానీ నువ్వు కనెక్ట్ అయ్యే దాన్ని మించి మాత్రం ఏమీ ఉండదు. అంటే అప్పటిదాకా మనం మనుషులంగా ఉన్నంతకాలం సినిమా చూస్తారు బేసిక్గా. గొప్ప సినిమా, గొప్ప రైటింగ్, గొప్ప పెయింటింగ్, గొప్ప మాట, దీనికి స్పందించింది అయితే ఉండదు. ఇప్పుడే నాకు మీరు వచ్చే ముందే మా సినిమాలో ఇప్పటిదాకా నిన్నే రిలీజ్ చేసాం నా కొడుకు అని పాట. అది సార్ ఏంటి సార్ అది అంటున్నారు బేసిక్గా. అంటే నాకు తెలుసు అది, అంటే అది తల్లి కొడుకు, అంటే ఆ ఎమోషన్ని వదలనంత కాలం నువ్వు సినిమా తీయచ్చు. ఆ సినిమా నీకు వెళ్తుంది, చూస్తారు, నీకు డబ్బులు వస్తాయి. నేనైతే నమ్ముతాను. సార్ మీ అంతా మీరే అన్నారు, జస్ట్ ఒక అవర్స్ బిఫోర్ ఒక సినిమాకి సంబంధించి, ఒక పాన్ ఇండియా సినిమాకి సంబంధించి సాంగ్ని అంత లేటుగా రిలీజ్ చేయడం. అంటే అఫ్కోర్స్ దానికి మంచి ఆదరణ అయితే ఉంది, నేను విన్నాను, సాంగ్ చాలా బాగుంది, లిరికల్ వాల్యూ ఉంది, సింగింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఇంత నెక్ టు నెక్ రిలీజ్ చేయడానికి ఏంటి అంత పెయిన్తో? అంటే నేను ఇప్పుడు నాకు ఏ డబ్బులు లేనప్పుడు నేను ఒక్కడనే ఉండి 14 నగర్లో నాకు అసలు 5 లక్షలు నాకు అసలు స్టూడియోలో సినిమా ఆగేటప్పుడు కూడా నేను డేట్ డిసైడ్ చేసుకుని వేసాను. అప్పుడు ఆ డిసైడ్ నేను ఈ డేట్కి వస్తానని చెప్పి సినిమా అంతా అందరికి చూపించుకుని నేను చూసి కొంటారా అని 2-3 నెలలు సినిమా అయిన తర్వాత ఆగి చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే డైనమిక్స్ మారినాయి. అంటే ఒక డేట్ అనుకోవాలి ముందే. అనుకునేటప్పుడు నువ్వు క్రియేటివ్గా నువ్వు దాన్ని
అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకుని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వేస్తున్నాయి. ఇది నాకు ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో దీని లెర్నింగ్, ప్రతి ఒక్కరికి ఒక లెర్నింగ్ ఉన్నట్టు నాకు ఇప్పుడు నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే నా ఈ బాధలు నాకు లెర్నింగ్ ఉండి నెక్స్ట్ టైం నేను చేయను. అలాంటి బేసిక్గా ముందే ఇంకొంచెం ఇదిగా చేయొచ్చు. అండ్ కానీ సినిమా మాట్లాడుతుంది అనుకుంటా. అంటే నేను ఈ ఎండ్ దాకా వచ్చింది నా సినిమా కోసం వచ్చాం మేము. సినిమా అలాంటి టైం తీసుకుంది మా దగ్గర నుంచి. సో కానీ వేరే ఫోర్సెస్ మాకు టైం ఇవ్వలేకపోయినా అంటే అప్పుడు రావాల్సి వచ్చింది. సో ఐ థింక్ సినిమా అప్పుడు మాట్లాడుతుంది, చూద్దాం. బట్ నెక్స్ట్ టైం నేను అది కూడా కరెక్టే బేసిక్. అంటే నాకు ఏదైనా సాంగ్ కానీ ముందే ఆడియో రిలీజ్ చేసి ఆ సాంగ్ ఆడడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు ఇదే సాంగ్ ఒక 1 వీక్ బిఫోర్ వచ్చి ఉంటే ఇప్పటికే మంచి పేరు వచ్చిన సాంగ్. 1 వీక్ బిఫోర్ అంటే మన సఫిషియెంట్ టైం ఉంటుంది, ఆడియన్స్ లోకి విస్తృతంగా వెళ్తుంది, ఆ ఛాన్స్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. వేరే అది నాకంటే ఎక్కువ అది బాధపడేవాడు, దానికంటే ఎక్కువ అర్థం చేసుకునేవాడు ఉన్నాడు బేసిక్. అంటే నేను అలా మెల్లగా క్వాలిటీ అంటే ఏదైతే నా ఆడియన్స్ని నేను నా పందరకు తెచ్చుకోవడానికి అన్నీ ఉపయోగపడాయి. మంచి ఒక సాంగ్ ఇచ్చి అర్థం చేపించి సినిమా ఇలాంటిదని మెల్లగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేవాడిని థియేటర్స్కి. ఈసారి వేరేగా జరిగింది. సో బట్ అంటే దేవితో ఫస్ట్ కాంబినేషన్ మీకు ఇది కరెక్ట్. సో ఎలా తనతో ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే జనరల్గా తన మీద కొంచెం బాగా లేట్ చేస్తాడనే ఒక విమర్శలు అయితే ఉన్నాయి, అది మీరు ఫేస్ చేశారా ఏంటి? లేట్ అంటే ఇంకా అంటే బేసిక్గా ఇది లేట్ అన్నాను, బేసిక్గా క్రియేటివ్గా ఎలుగుతుంది ఎప్పుడు టక్ అని. సో అలాంటి ఇంకా నేను నా స్పేస్లో ఉండి నేను ఒక క్రియేటివ్ పర్సన్ లేట్ అనలేను యాక్చువల్లీ. అంటే అది టైం బౌండ్. నువ్వు రేపు పొద్దున కల్లా పాటించేయాలని నేను చెప్పేవాడిని కదా రేపు పొద్దున అది. సో ఆయన అద్భుతంగా ఇచ్చాడు. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. ఇది ఆర్ఆర్ కానీ పాటలు కానీ. సో అది కొంచెం ఇంకా ముందు వచ్చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో బేసిక్. కానీ అది నేను ఇప్పుడు అలానే నా కథ ఇంకా ముందు వచ్చేసి ఉంటే 2 ఏళ్ళ క్రితం తీసేవాడిని. సో ఇట్లాంటి క్వశ్చన్ మనం అంటే ఆయనకు ఆ స్థాయి ఉంది దేవిశ్రీ, దాన్ని నువ్వు లేట్ చేస్తావు ఇట్లాంటిది. అది చాలా అంటే అది వేరే కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అది. అంటే అది ఆయన స్థాయి కాదు యాక్చువల్. అంటే ఆయన వేరే అంటే ఇన్ని ఏళ్ళ నుంచి చైల్డ్ ప్రాడీగా వచ్చి చేసినోడు, ఇన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినాడు. అది ఇప్పుడు వచ్చి నువ్వు లేట్గా ఇస్తావు అనేది అంటే అది చాలా చిన్న మాట అనిపిస్తుంది ఆయన స్థాయికి. అంటే ఆయన టైం ఇప్పుడు నేను ఇస్తాను అవుట్పుట్, మీరు వినండి నా అవుట్పుట్, ఇది గొప్పగా ఉంటుంది అంటే దాన్ని క్వశ్చన్ చేయలేము. నువ్వు లేట్గా ఇస్తావంటే సరే. ఇప్పుడు పెద్ద అది సేమ్ థింగ్ నాకు. ఇప్పుడు నేను ఎందుకు లేట్గా సినిమాలు ఇస్తామంటే నేను చెప్పాలనిపిస్తుంది. ఓకే, కమింగ్ టు సెన్సార్ అండి, నాకు తెలిసి మరి మీ సినిమాల్లో ఇన్ని కట్స్ పట్టడం అనేది యాక్చువల్లీ ఏం కట్స్ ఏం కాదు. యాక్చువల్లీ 19 కట్స్ పడ్డాయని విన్నా. లేదు అసలు ఏం కాదు. చాలా అసలు సింగిల్ ఒక వాలంటరీ అంటే కొన్ని అనుకున్న ఏమైనా భాష అట్లా ఉంటే ముందే మేము తీసేస్తాం, తర్వాత అది వాలంటరీగా మేము తీసుకున్నాయి. అంటే సినిమా తీసేసుకుని ప్రెజెంట్ చేసాం. అసలు కట్ అనేది నాకు అది వినిపించినప్పుడు అనిపించింది శేఖర్ కమల్ అబ్సల్యూట్కి దూరం, వైలెన్స్ కి దూరం, మరి ఎందుకనే డౌట్ వచ్చింది. అలా అసలు అదేం కాదు యాక్చువల్లీ. అసలు సినిమా పరంగా సింగిల్ అది ఒక్క కట్ తప్ప ఏం లేదు. కట్స్ కాదు అది యాక్చువల్లీ. ఇంకోటి సార్, మీ ముందు సినిమా లవ్ స్టోరీ విషయానికి వస్తే కొన్ని కుటుంబాల్లో జరిగే వికృత కేడలని మీరు ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు. సో ఆ టైంలో జనరల్గా ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వచ్చింది, అది మీ దాకా వచ్చింది, అది దాన్ని జనరలైజ్ చేయటం అనేది? జనరలైజ్ అంటే ఇప్పుడు కథ అంటే ఇప్పుడు ఒక విలన్ని, ఒక పాలిటీషియన్గా విలన్ని చూపిస్తే, ఒక ఇతన్ని విలన్ చూపిస్తే జనరలైజ్ అంటే ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే అత్యంత కష్టం అలాంటివి. యాక్చువల్లీ ఇది దీంట్లో నేను ఇంకా ప్రైడ్ తీసుకుంటాను చెప్పడం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం మెల్లగా ప్రాబబ్లీ ఇప్పుడు స్వతంత్రం తర్వాత నెహ్రూ, గాంధీ, ఒకటెవరు ఆ టైం పటేల్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు పాలిటీషియన్స్ తిడితే ఎలా జనరలైజ్ చేస్తామని వాళ్ళు ఫీల్ అయ్యి కాల్ చేసేవారేమో బేసిక్గా. మెల్లగా ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పాలిటీషియన్ అంటే మనకి విలన్ అనే వచ్చేసింది. సో ఇలాంటి కుటుంబ నేపథ్యం జరిగేవి కూడా జరుగుతున్న అట్రాసిటీస్ని మనం ఏమన్నా అంటే మనం అరే ఎలా చెప్తారు అని అనిపిస్తుంది. కానీ చాలా నేను అబ్జర్వ్ చేసింది కానీ నేను మాట్లాడిన చాలా ప్రివిలెంట్గా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఇది ఒక 10 మందిలో 2-3 జరుగుతున్న నేపథ్యం ఉంది. అంటే ఎవరి వలన ఏమైనా కాదు. అంటే ఇప్పుడు చైల్డ్ అమ్మాయిల పట్ల మొలెస్టేషన్ అనేది చాలా కామన్గా జరుగుతుంది, సొసైటీలో జరుగుతున్నాయి. సో దాన్ని బయట మాట్లాడటం తప్పు కాదు. మాట్లాడితే మెల్లగా అరే ఇది జరగకూడదని మనం ఒక అవేర్నెస్ వచ్చి దాని గురించి అరే అలా ఎలా మాట్లాడతారో అదే అన్న దాని నుంచి అది చేస్తుంది సినిమా. సో నేను ఆ ఇబ్బంది ఏదైతే పడతారో నాకు తెలిసి ఆ మెల్లగా ఇంకో 10 years తర్వాత
ఆ ఇబ్బందిని మనము అడ్రస్ చేస్తాం. మీరు ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు సైకలాజికల్ పేషెంట్స్ అనేది స్ట్రెస్ ఉంది థెరపీకి వెళ్తున్నారంటే పిచ్చోడా అని ఫ్యామిలీస్లో ఆడు పిచ్చోడా అని అనేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక 10 మందిలో 7-8 మంది కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. సో అది చేంజ్ పర్సెప్షన్ అనమాట. ఇట్లా జరుగుతున్నది దాన్ని బయటపెట్టాల్సింది ఐదర్ బుక్స్, సినిమాలు, ఇవే బేసిక్గా. సో నేను ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నాను. అంటే బేసిక్ చూపించడం జనరలైజింగ్ కాదు, ఇది జరుగుతుందని మనం చెప్పి మాట్లాడితే ఏదన్నా అమ్మాయి అరే నేను చెప్పకూడదు అన్న దాని నుంచి వాయిస్ ఇస్తుంది. ఒక అమ్మాయికి వాయిస్ వచ్చినా ఆ సినిమా పర్పస్ అచీవ్ అయినట్టు అనుకున్నాను నేను. వేరే కుబేరా విషయానికి వస్తే మీరు సబ్జెక్ట్ కూడా చెప్పేశారు. అంటే ధనిక పేద వర్గ వైషమ్యాల మీద ఈ సినిమా ఉంటుంది అన్నారు. సరే, ఇప్పుడు సొసైటీలో ఆ వైషమ్యాలనే అంత ఇదిగా ఉన్నాయంటారా? వైషమ్యాలు అంటే గొప్పోడికి ఉండవు. గొప్పోడు అసలు వీడు ఎగ్జిస్ట్ అయ్యడు. డబ్బులు ఉన్న వాళ్ళకి అసలు పేదోడు గుడిసోడు కనిపించడు కూడా కనిపించడు. వైషమ్యాలు ఏం లేవు. కాకపోతే మనకి అంటే మన బతుకుల్లో ఆ తేడా క్లియర్గా ఉంది. మన దేశం ప్రగతి, ప్రోగ్రెస్, మన దేశం ప్రపంచంలో ఏదైతే డెవలప్మెంట్ అంటామో, ప్రోగ్రెస్ అంటామో, డబ్బులు జీడిపి పెరిగిందంటామో, ఉద్యోగాలు వస్తున్నాయి అంటామో, దానికి ఇప్పుడు జరుగుతున్న వేరే ఒక సెక్షన్, ఒక 60% భారతదేశం వేరేగా ఉంది. అది విషయం. సో దానికి ఆ గొప్పోడికి వీడి మీద కోపమేం లేదు, వీడికి వాళ్ళ మీద కోపమేం లేదు. ఈ ఎగ్జిస్టెన్స్ చూపించాం. వైషమ్యాలు, తారతమ్యాలు అంటే తేడా. సో అసలు ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్ లేదు. బేసిక్ ఇందులో తేడా అని చూపించాం. ఆ 2 ప్రపంచాలు ఉన్నాయి అని చూపించాం. అది మనకి కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తాం. తేడా వరకే చూపిస్తే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది ఇద్దరి మధ్య ఎందుకు తేడా ఉంది అని చెప్తున్నాను. మీ ఫస్ట్ క్వశ్చన్కి తేడా అని వైషమ్యాలుగా చూపెట్టలేదు. ఆ తర్వాత గొప్పోళ్ళ దాంట్లో వీళ్ళ ఎఫెక్ట్ ఎలా అవుతుందంటే తెలియని ఎఫెక్ట్. ఇప్పుడు నాకు అంటే డైరెక్ట్ ఒక గుడిసెని కూర్చుని నేను ఇల్లు కడితే ఆ గుడిసోడు తిరగబడితే అదొక పర్సనల్ ప్రాబ్లం అవుద్ది. నా గుడిసెని కూరగొట్టే కాబట్టి నేను నిలబడి నీ ముందు ధర్నా చేస్తాను, లేకపోతే నేను వెళ్తున్నాను. కానీ ఒక అత్యంత గొప్పోళ్ళు కానీ ఉన్న దాని నుంచి ఇండైరెక్ట్గా ఏది ఎఫెక్ట్ అవుతుంది అన్నది అది సత్యమే బేసిక్గా. సో అది డైరెక్ట్ వైషమ్యాల ఇప్పుడు లీడర్లానే ఒక అన్యాయం తెలియకుండా జరిగినా, తెలిసి జరిగినా, కావాల్సుకుని జరిగినా అట్లాంటి అన్యాయాన్ని చూపించడం జరిగింది అనమాట బేసిక్గా. అంటే జనరల్గా ఇప్పుడు ఆదాని, అంబానీ ఉన్నారు, వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయిన పేద వర్గాలు కానీ అలాంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా లేదా? అసలు ఎవరితో అసలు దీంతో సంబంధం లేదు. కథ చూడాలి బేసిక్గా. దీన్ని ఒక ఇది ఇవాల్వ్ అయింది. అంటే నేను ఈ కథ కూడా అలా ఒక కొత్త నేపథ్యంలో కొత్తగా ఇవాల్వ్ అయింది. మీరు చూస్తేనే తెలుస్తుంది. ఓకే, యా. మీరు ధనుష్కి ఈ సినిమాతో నేషనల్ అవార్డు గ్యారంటీ. జనరల్గా శేఖర్ కమ్ముల దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ జనరల్గా రావు. దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే అది కరెక్ట్ అయినది. బేసిక్గా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, ఎవరైనా అంత పోస్ట్ చేయలేరు. కానీ స్టేజ్ మీద అప్పుడప్పుడు కొంచెం అంటే, కానీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ మాత్రం నేను ఆశ్చర్యపోయినంత లెవెల్లో ఉన్నాయన్నమాట. నేను అంటే అది ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు. సో అది అతను డిజర్వింగ్ అని చెప్పడానికి అన్నమాట. అది బేసిక్గా ఆల్రెడీ వచ్చాయి. సో అది ఒక పాపులర్ అది ఆయన అంత బాగా చేస్తాడు అన్న ఒక డైరెక్టర్గా నేను అలానే ఫీల్ అయ్యాను. ఒక ఆడియన్స్గా అలా అనిపించేసి చప్పట్లు కొట్టేసి అన్నమాట అది బేసిక్గా. సో అది పొగరుగా అంటే కానిపోతే ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట కాదు. రావాల్సిన అర్హత ఉన్న పాత్ర చేశాడు, అలా చేశాడని అనడం గ్యారంటీ అనేది మనం చెప్పలేము. నేను ఇంకా ఇంతకంటే గొప్ప వాళ్ళు చేస్తుండొచ్చు, ఇంతకంటే ఏమైనా ఉండొచ్చు. అది ప్రభావితం అయ్యాను యాక్చువల్లీ. అది ట్రూ. ఇంకోటి సార్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ధనుష్ అన్నారు. జనరల్గా అతను అసలు షూటింగ్కి వెళ్ళబోయే ముందే అన్నీ సతాయించి అసలు తన క్యారెక్టర్ గురించి అన్నీ తెలుసుకొని మరి సెట్లోకి అడుగు పెడతాడు కదా. మీకు అలాంటి అనుభవాలు ఎదురైనాయా? అసలు ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు అని కూడా మనకు తెలియదు. అంత ఇన్విజిబుల్గా ఉంటాడు ఆయన. అంటే చెప్పిన తర్వాత ఇలా సైలెంట్గా ఉంటాడు. కాకపోతే ఆయన ప్రతి న్యూయాన్స్, ప్రతి చిన్న విషయం పొరపాటున అన్నమాట కూడా పట్టుకుంటాడు. డైరెక్టర్ అన్నది అది చేసి చూపిస్తాడు అనమాట. అది మీకు అసలు దానికి ఒక ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమీ ఉండదు. సో అంత ఇన్విజిబుల్గా అలా చేసేస్తాడు అనమాట. ఈ డైరెక్ట్ సింగిల్ టేకే కాదు, సింగిల్ డ్యాన్స్ అనమాట. పెద్ద కొరియోగ్రాఫరు ఇందులో ఒక 40 seconds కంటిన్యూస్ స్టెప్ ఏదో ఉంది. 30 seconds 40 seconds శేఖర్ మాస్టర్ చేస్తే చూశాడు 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు, 4th time చేసేసాడు అంతే. ఇంకా అసలు కట్టలేదు, 1 take డాన్స్లో కూడా. అట్లాంటి ఆర్టిస్ట్ అనమాట ఆయన. సో సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు, మనకు కావాల్సింది ఇస్తాడు. నువ్వు సన్నబడాలి అంటే నవ్వి నేను పడాలా అంటే నేను ఏదో స్టార్ అన్నాడు నవ్వాడు అంటే చేయడేమో అనుకున్నాను. పడ్డాడు యాక్చువల్లీ.
సో అతను దానికి పెద్ద ఫస్ట్ చేయడు ఏం చేయడు అంటే చేసి అర్థం చేసుకుని సైలెంట్గా చేసేసి వెళ్ళిపోతాడు అంతే. ఓకే. నాగార్జున కూడా అంతే. ఈసారి ఈ సినిమాకి ఆయన యాక్టింగ్ కూడా నాకు చాలా అసలు మానిటర్ వెనకాల కూర్చొని కళ్ళు తిరిగిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, కళ్ళు నీళ్ళు తిరిగిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అనమాట. సో అంత గొప్పగా చేశాడు ఆయన. అండ్ అది కొంచెం ఇంకా ఆయన మళ్ళీ ఇంకోసారి చేద్దామా లేకపోతే నీకు ఓకేనా ఇట్లా అంటే నేనేమైనా మొహమాట పడుతున్నానని అడిగిన చాలాసార్లు సిచ్యువేషన్స్ ఉన్నాయి. అద్భుతంగా ఆయన ఆవిష్కరించుకున్నాడు అనమాట. ఆయన ఒదిగి ఆయన అంటే ఎన్నో అసలు రోడ్ల మీద రాత్రులు పగలు ఏదనుకుంటే చేశాడు ఆయన. సో గొప్పగా చేశాడు ఆయన. రష్మిక కూడా అంతే యాక్చువల్లీ. అంటే 10 సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి టక్కని చేసేసి ఏదో చేసి అక్కడ డాన్స్ చేసి వచ్చి ఇక్కడ ఈ పాత్రలో ఆ చెత్తకుప్పలో కూర్చొని మళ్ళీ చేసి మళ్ళీ ఏడ్చి అర్ధరాత్రులు చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అంటే ఒక్క నిమిషం కూడా ఏం బాధపడకుండా అలా చేసింది అనమాట. జిమ్ సార్ కూడా అలాంటి యాక్టర్. ఓకే. సరే, ప్రొడ్యూసర్స్ జనరల్గా అంటే వాళ్ళు మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది కూడా శేఖర్ గారు చెక్కుతూ ఉంటారు, లాస్ట్ మిడ్ దాకా చెప్తానే ఉంటారు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటి మీ ఈ చెక్కటం అనేది అసలు బిగినింగ్ నుంచి ఉందనుకోండి? ఉంది, బిగినింగ్ నుంచి ఉంది. వాళ్ళు చెప్తున్నారు అంటే ఇది అది నా ప్రొడ్యూసర్ ఇప్పుడు అంటే బేసిక్గా ఎవరి ఫీలింగ్ వాళ్ళది. సో నేను చెక్కడం అంటే సినిమా అక్కడ ఏదైనా బాగా అనుకుని అదే ఇన్ని రోజులు చేసిన తర్వాత ఏదైనా చిన్నది కనిపిస్తే చెప్తా ఉంటాం. అది ప్యాషనేట్గా మనకి అంటే మన బిడ్డల్లానే కదా బేసిక్గా. అంటే దాని పెద్ద అంటే దానికి నేను ఖర్చు అయ్యే చెక్కడాలు బేసిక్ మళ్ళీ అట్లా ఏమి ఉండవు, చిన్ననే ఉంటాయి అంత. బిగినింగ్ నుంచి మీ సినిమాల్లో మీరు కూడా ప్రొడక్షన్ సైడ్ ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు కదా. ఈ సినిమాలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఇది యాక్చువల్లీ మేము ప్రొడక్షన్ నా అన్ని సినిమాలు ఇదే కదా, అమిగోస్ క్రియేషన్స్ అని పెట్టిన ప్రతిసారి ఇప్పుడు ఫిదా కానీ మా టీం చేసిందే బేసిక్గా. అంటే ఈ వర్క్ అంతా అంటే ఫైనాన్స్ కాకుండా వర్క్ అంతా ప్రొడక్షన్ వర్క్ అంతా మేమే చేస్తాం బేసిక్. అంటే మా టీమే చేస్తుంది బేసిక్ అమిగోస్ క్రియేషన్. ఈ సినిమా కూడా మా వాళ్ళే చేశారు బేసిక్. సో అది స్పెసిఫిక్ ఇప్పుడు సూరి అని ఉంటాడు సెకండ్ డైరెక్టర్, దెన్ అజయ్ నాగేశ్వరరావు, చైతన్య పింగళి, వీళ్ళంతా క్రియేటివ్ టీము, హాఫ్ క్రియేటివ్ హాఫ్ ప్రొడక్షన్ టీంలో ఇది కోర్ వీళ్ళు. సో వీళ్ళ వల్లనే అది ఎగ్జిక్యూషన్ బాంబేలో కానీ ఏమన్నా అది ఆ సముద్రాలు తీసాము, ఆ అడవులు తీసాము, ఇది తీసాం ఏదన్నా వీళ్ళే చేస్తారు బేసిక్. నా సినిమాలన్నీ అమిగోస్ అని పెట్టిన ఏ సినిమా అయినా అపార్ట్ ఫ్రమ్ ఒక ఇది ఏంటి లీడర్ కాకుండా, లీడర్ చేయలేదు మేము. ఫిదా కానీ వేరే నా సినిమాలు ఆనంద్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మేము ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. మేము అంటే మా టీమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఏం మాట్లాడుకోవడం, ఇది మాట్లాడటం, వాళ్ళు మాట్లాడడం అన్నీ వీళ్ళే చేస్తారు. అదే పెయిన్ తీసుకుంటారు మీరు ఎమిగోస్ ఇన్వాల్వ్ చేసి. సో అవుట్పుట్ అంటే ఐ మీన్ ఫైనాన్షియల్గా మీరు వచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ సినిమాలు తీసున్నారు. మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను పారితోషికం పరంగా అంత ఆలోచించాను. బట్ వేరే పారితోషికం ఆలోచించకపోవచ్చు, మీరు ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్గా అవుట్పుట్ అనేది కూడా ఉంటుంది కదా. కరెక్ట్. సో ఇప్పుడు కుబేరా విషయానికి వద్దాం. ఏంటి మీ టేబుల్ ప్రాఫిట్ ఏంటి? అది వస్తుందండి, ఇది సినిమా రన్ బట్టి ఉంటుంది మాకు. అంటే ఐ హోప్ దాని మీద అంటే మేము అలా అంటే ఏదైతే కష్టంలో బాగా తీసుకున్నామో మేము ప్రాఫిట్లో కూడా అలా ఆ నమ్మకంతో ఉన్నాను నేను ఇప్పటిదాకా చేశాను. సో బేసిక్గా నా సినిమాకి నేను రెస్పాన్సిబిలిటీ, నేను నా టీం కంప్లీట్గా మొదటి నుంచి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నిద్రైన రాత్రులు ఉంటారు, వాళ్ళు ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. సో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమాని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇందులో నిజంగా మొదటి నుంచి నా 25 సంవత్సరాల నుంచి నేను అందులో ఫైనాన్షియల్ బెనిఫిట్ మీరు పడినంత కష్టం పడినంత వచ్చిందా అంటే రాలేదు. సో అది కంటిన్యూ అవుతుంది. మేబీ ఎక్కడో చోట వస్తుంది, ఎందుకంటే మేము దాన్ని ముందే తీసేసుకుని మేము ఎంత అట్లా చేయలేదు. నేను అట్లాంటి ఈక్వేషన్ చేయలేదు యాక్చువల్లీ. సో దీనికి కూడా అంతే, సినిమా బట్టి. ఇప్పుడు ఇందాక మీరు లీడర్ ప్రస్తావన వచ్చింది సార్. లీడర్లో మీరు కథానాయకుడి ద్వారా చెప్పారు, ఓటుకి నోటు మీరు తీసుకోనంతకాలం ఇది ఇలాగే ఉంటుందన్నారు. సరే, అంటే అటు సినిమాటిక్గా చెప్పనండి, ఇటు రియల్ లైఫ్లో కూడా ప్రజలు ఓటుకి నోటు అనేది కామన్ అయిపోయింది. సో వాళ్ళు అందుకే అంత అనుకున్న స్థాయిలో సినిమాని హిట్ చేయలేకపోయారంటారా? ఎలా? లేదు, నాకు ఎనలైజ్ చేస్తాను. నాకు అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు లీడర్. నాకు అంటే లీడర్ చాలా పెద్ద కల్ట్ సినిమా, వెల్ మేడ్ ఫిల్మ్, కల్ట్ సినిమా, యాక్చువల్లీ వెల్ రిసీవ్డ్ సినిమా. అది చరిత్ర అది యాక్చువల్. అంటే అది ఒక ఆ జానర్లో ఇప్పటికీ ఆ సినిమా సివిలో వస్తుంటే
కంటిన్యూస్గా లక్షల ఫ్యామిలీస్ ఎవరినైనా నాకు చెప్పగలను అలా చూసేస్తూ ఉంటారు. అంటే అంత పాపులర్ సినిమా అది యాక్చువల్లీ. నాకు అలాంటి రియాక్షన్సే వస్తాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఏ సర్కిల్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, సినిమాలు చూడని తండ్రులు ఉంటారు కొంత పిల్లలు చూస్తుంటే, ఇది వస్తే మాత్రం చూస్తారు. ఎలక్షన్స్ వచ్చే ముందు ఈ సినిమాని టీవీలో వేస్తే అరే నిజమే కదా అనిపిస్తుంది. అండ్ అందులో డైలాగులు కానీ 100% కరెక్టే. మన పొలిటీషియన్స్ ఇలా ఎందుకు మారరు అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అంతవరకు నేను అద్భుతమైన సక్సెస్ అది. అంటే అది రీచ్ అవ్వడం ఇప్పటికి కూడా ఉంది. అంటే చరిత్రలో అంటే అది ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా, అలా ఉండిపోయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ నౌ. ఆ టైంలో దానికి ఫైనాన్షియల్గా అని ఎందుకు ఈ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసి అలా రాలేదు అనేది నాకు కూడా $1 million క్వశ్చన్. నేను అనుకోవడం అప్పుడు ఉద్యమాన్ని బాగా టర్బులెంట్ పీరియడ్, తెలంగాణ ఉద్యమం బాగా హీట్లో ఉన్న పీరియడ్ అనుకోవచ్చు. దెన్ ఆల్సో అది కొంచెం ఏంటంటే అది కొంచెం అహెడ్ ఏమో బేసిక్. అంటే అప్పటికి పొలిటికల్ జానర్ అంటే కటార్లు రక్తం అదే ఉండుంటే సడన్గా వచ్చిందేమో అనుకుంటున్నా. సడన్నెస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నీకు అర్థం చేసుకునే లోపల వెళ్ళిపోతుంది అది సినిమా. అంటే అర్థం అంటే అది ఒక జస్ట్ ఒక కొంచెం అది అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్నాం కదా, ఇది వేరే కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పినప్పుడు కొంచెం టైం పడుతుందేమో బేసిక్, ఏదైనా సంథింగ్ లైక్ దట్ అది. సో రసనారాయణ గారు కూడా అన్నారు యాక్చువల్లీ అది చూసి, అది సెకండ్ హాఫ్ ఏదో అంటుంటే ఆయన చూశారు సెకండ్ హాఫ్ ఏదో సినిమా అన్నారు. ఎందుకంటే ఒక హీరో మనం ఏదైతే ఇంటర్వ్యూల దాకా ఇతను అన్నీ మార్చేస్తాడు అనుకున్నాడు, సెకండ్ హాఫ్లో అతను పడిపోతాడు. అంటే అతని దగ్గర తల్లి మూలాన్ని మళ్ళీ రైజ్ అవుతాడు అనమాట. అది చూడలేకపోయారు మేబీ, ఐ డోంట్ నో అది అట్లాంటిది ఏదన్నా. సో ఏమో అది నాకు మంచి, అంటే నాకు చాలా అంటే నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎట్ అదొక లెసన్ అది. సో దానికి సీక్వెల్ రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉంటుంది, లేటర్ 2 ఉంటుంది అలాగే. సో మీ సినిమాల్లో సీక్వెల్స్ అంటే ఏ సినిమాలకు చేయొచ్చు? లీడర్కి చేయొచ్చు అండి, తప్పకుండా చేయొచ్చు. అది నాకు చాలా ఆలోచన ఉండింది కూడా, ఏమైనా చూస్తున్నాను బేసిక్గా. అంటే స్క్రిప్ట్ ఏమన్నా అనుకున్నారా బేసిక్గా? అలా నేను స్క్రిప్ట్ రాయలేదు కానీ అలా లైన్గా అంత ఏదో అనుకున్నాను. కానీ అనుకున్నప్పటికీ ఇప్పటికి కూడా పొలిటికల్స్ ఇవి మారుతున్నాయి, మారిపోయింది. అంటే ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, అందులో కరప్షన్ చూపించాను నేను. కరప్షనే కాకుండా ఇంకా వేరే యాంగిల్ చూపించిన కరప్షన్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది కదా, అది ఇంకా ఎక్కువైపోయింది. మనం దాన్ని తీసేసుకున్నాం. ఇండియా ఇంకా కరప్షన్ మీద రియాక్ట్ అయ్యే సొసైటీ, ప్రజల్లో కూడా అది డైజెస్ట్ అయిపోయింది. సో కరప్షన్ అనేది మనం ఎప్పటి నుంచో మనం యాక్సెప్ట్ చేసేసాము. సో దాని మీద కాకుండా ఇంకా వేరే యాంగిల్స్ మీద తీద్దాం అనుకుంటే దాన్ని మనం అప్డేట్ చేసుకుని రాయాలి యాక్చువల్స్. కానీ అందులో పొటెన్షియల్ ఉంది యాక్చువల్లీ. సార్, ఈ 25 yearsలో మీరు ఎంతోమంది ఆర్టిస్టులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు మీ సినిమాల ద్వారా. సో వాళ్ళల్లో మీకు గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు ఎవరు? గ్రాటిట్యూడ్ అవసరం లేదండి, నేను అసలు ఒప్పుకోను. అవసరం కాదు అట్లా. నేను ఇందాకే ఎవరితో చెప్తా ఉన్నాను, నేను క్యారెక్టర్స్ ఇప్పుడు హ్యాపీ డేస్లో కానీ ఇట్లాంటి కొత్త కుర్రోళ్ళని చేసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. వాళ్ళు నా రూమ్లోకి వచ్చి నేను సెలెక్ట్ అయ్యావు, నువ్వు అరే మనం చేస్తున్నావు అని సెకండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉబ్బి తప్పిపోతుంటారు. నేను అంతకంటే ఉబ్బి తప్పిపోతుంటాను, అరే నాకు దొరికేటర్ అని. సో నేను ఎప్పుడు అది అనుకోను, నేను ఎవరు అట్లా అనుకోవాలని కూడా అనుకోను. నేను అది నమ్మను కూడా. యాక్చువల్లీ ఒక డైరెక్టర్గా ఒక సినిమాగా ఎవరైనా పాత్రగా జాయిన్ అవుతే నేను వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చాను అనుకోను. నా ఒక చెక్కడానికి నాకు ఒక నువ్వు దొరికేవరా అని నిజంగానే అదే అనుకుంటాను. సో గ్రాటిట్యూడ్ అని అనుకోను. కానీ అందరూ నన్ను ఇష్టపడతారు, అందరూ నన్ను అంటే రోజు కలిసి ఓ బాబు శేఖర్ నువ్వు దేవుడు అని చెప్పక్కర్లేదు. అంటే దే హ్యావ్ అ గుడ్ రెస్పెక్ట్. అండ్ ఎక్కడైనా నేను ఉన్నా లేకపోయినా నా గురించి నిజమే మాట్లాడతారు, కరెక్టే మాట్లాడతారు. అండ్ అందులో సో అది నేను చాలా హ్యాపీ. అందరికీ అదే ఉంది. ఎవరు నన్ను హేట్ చేసేవాళ్ళు యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ కోపం ఉండే అదేం ఉండదు. అంటే ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు మన బిడ్డలు మన కళ్ళెదుట ఎదిగినప్పుడు మనకి ఎంతో ఆనందం ఉంటుంది. కానీ వాళ్ళు చేతులారా కెరియర్ని నాశనం చేసుకున్నప్పుడు మనకు కొంచెం బాధేస్తుంది. అలాంటి ఫీలింగ్ మీకు ఎవరి పట్ల కలిగిందా? అంత కెరీర్ నాశనం అంటే ఎవరు చెప్పలేమండి. అంటే బేసిక్ చేతులారా అయితే చేసుకోరండి. ఏదో రాంగ్ మూవ్ అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు, అరే ఇతను బాగా హిట్ పడాలి అట్లా నేను అలా కోరుకుంటాను. నేను ఎస్పెషల్లీ నాకు విజయ్ దేవరకొండ బాగా హిట్ పడాలని కోరుకుంటున్నాను నేను చాలా. అంటే అతని పొటెన్షియల్ ఉంది, అతను ఎలా వచ్చాడు నాకు తెలుసా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎలా వచ్చి ఎంత ఒదిగి ఎలా చేశాడు, యాక్షన్ ఎంత బాగా రైజ్ అయ్యాడు అని. అది కంటిన్యూ అయిపోతే నాకు కామన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడ్డాడు అని ఉంటుంది కదా, అతను అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అతను సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను యాక్చువల్లీ. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సజెషన్స్ లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఎలా అది అంటే నాకు యాక్చువల్లీ జనరల్గా ఇప్పుడు మనం మన బిడ్డలు అనే ఇది ఉంటుంది కదా, మనం వాళ్ళు వాలంటరీగా కూడా మనం చెప్పొచ్చు కదా అలా.
సజెషన్స్ అంటే నన్ను ఏమన్నా మామూలుగా అడిగితే ఇది బాగుందని చెప్తాను. నేను అసలు నేను అట్లా ఈ ఇండస్ట్రీ టైప్ సజెషన్స్ ఇచ్చే నాకు కేపబిలిటీ లేదండి, నాకు చేత కాదు. అంటే నేను ఈక్వేషన్స్తో పనిచేయను బేసిక్గా. నేను అతను గొప్ప సినిమా ఆడలేదు కానీ సినిమా నేను చాలా గొప్పగా నటించానంటే నేను చాలా మెచ్చుకుంటాను, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో నేను అంత ఈక్వేషన్ ఉండను యాక్చువల్లీ. నా సజెషన్స్ అన్నీ అతను టాప్ అయిపోవడానికి ఉండవు. నా సజెషన్ తప్పుగా వచ్చు అసలు బేసిక్గా. నేను ఒక చిన్న అతను ఏమైనా బాధల్లో ఏమైనా బాధల్లో ఉండేది సరదాగా మాట్లాడదాం అంటే నేను చక్కగా మాట్లాడతాను, అతనికి ఏమైనా చెప్తాను నాకు తెలిసింది. సార్ ఇన్నేళ్ల కెరీర్లో మీరు చేసిన ఒకే ఒక రీమేక్, అంటే రీమేక్ అనేది మీకు అంత డైజెస్ట్ అవ్వదు అనుకోవాలా, ఎలా? అది రాలేదండి యాక్చువల్లీ రాలేదు. అంటే నేను చేయకూడదు అనుకుని ఇంకా అప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నాను చేయను యాక్చువల్లీ రీమేక్లు. అది ఎందుకంటే ఆ టైమ్స్ వల్ల అలా చేశానంటే అక్కడ నిర్భయ అదొకటి ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను ఏదైనా అమ్మాయి గురించి మన మనసుకి దగ్గరగా వస్తేనే కదా మనం చేస్తాను. సో అప్పుడు ఆ టైమ్స్ వలన నేను ఒక అమ్మాయి సినిమా ఏదో తీయాలని, నా దగ్గర కథ లేదు ఏం లేదంటే అప్పుడు వాళ్ళు రీచ్ అయ్యారు నాకు. సరే ఇదేదో బాగుంది తీసేయచ్చు కదా తొందర అని. దాన్ని కూడా అంతే కష్టపడ్డాం, దాన్ని ఏదో ట్వీక్ చేసి తప్పు చేశాను, అదేదో ఉన్న స్టోరీని ఏదో అయింది. అండ్ ఆడియన్స్ డైరెక్ట్ రిజెక్ట్ చేశారు అసలు ఏం దానికి బజ్జే లేదనుకుంటుంది. సో ఇంకా అంటే నాకు రాదేమనుకుంటా యాక్చువల్లీ. ఏంటి సార్ వాట్ నెక్స్ట్ ఇంకా లేదండి, ఇంకా టైం తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంటే ఈ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకొని మెల్లగా ఆలోచించుకొని డిసైడ్ చేస్తాను. అంటే యాక్చువల్గా మన సునీల్ నారాయణ గారు, పుష్కూర్ రామ్మోహన్ రావు గారు వాళ్ళిద్దరే నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళే చేస్తామని మొన్న ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పారు. అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఏమని చెప్పారా, ఎలా? కుదిరితే అవుతుంది సార్, జస్ట్ వర్కింగ్ ఉంటుంది. ఇంకా అంటే కథగా ఏమి అనుకోలేదు యాక్చువల్లీ. ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ కోఆపరేషన్ యాజ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు మేము అంటే కొన్ని రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంత బాంబేలో ఇంత చేస్తున్నాము అంటే వాళ్ళకి కొన్ని అంటే కొన్నిసార్లు ఎందుకు అట్లాంటివి ప్రతి ప్రొడ్యూసర్ అట్లా అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇది ఏదైనా సరే నా మాటకి విలువనిచ్చి చేయనిచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో చాలా కష్టంతో ఆ షూట్స్ పెద్ద పెద్ద లొకేషన్స్ కానీ కొన్ని సెట్స్ కానీ తోటతర్ని గారు వేసిన కానీ ఆ ఖర్చుకు ఇక్కడ అంటే సినిమా గమనాన్ని అయితే దాన్ని ఏం చేంజ్ చేయలేదు, కాంప్రమైజ్ చేసుకుని అంత దాకైతే అసలు ఏమి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కొన్నిసార్లు అదే ఇది ఎందుకు ఇదేంటి అని ఆర్గ్యుమెంట్లో డిస్కషన్లో అయ్యి కానీ మా టీం కానీ మేము ఇది ఇక్కడ తీయాలి, బాంబేలోనే తీయాలి, ఇక్కడే జరగాలని ఆ సినిమాలో మీరు చూస్తారు అంటే వాట్ ఈస్ దట్ బై అని. సో వెరీ గుడ్ కోఆపరేషన్. బాగా 25 years క్రితం మీరు డాలర్ డ్రీమ్స్తో మీ డ్రీమ్ని టాలీవుడ్లో మీ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి ఎంట్రీ ఇచ్చారు. సో ఆ డ్రీమ్స్లో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ఇంకా మీరు అచీవ్ చేయాల్సిన డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? డాలర్ డ్రీమ్స్ అని నా డ్రీమ్ కాదండి మామూలుగా. అంటే నేను చాలా ఇప్పుడున్న పొజిషన్ నేను హ్యాపీ అండి చాలా. అంటే నాకు తెలుగు ప్రేక్షకుల ద్వారా నేను చెప్పాలనుకున్న సినిమా, నేను చెప్పాలనుకున్న స్కేల్లో చెప్పాలనుకున్న మనుషులతోటి నేను తీయగలిగే అంత స్థాయి అయితే ఇచ్చారు నాకు. నేను అది చూస్తున్నారు. ఒక ప్రేమ ఉంది, ఒక చిన్న అంటే ఎవరికి లేని ఒక కనెక్ట్ అయితే ఉంది నాకు ఆడియన్స్ మధ్య. అది అందరికీ సాధ్యం కాదేమో, అది నాకు వచ్చింది అది బేసిక్గా. సో అందుకు నేను చాలా గ్రేట్ఫుల్. అంటే ఈ పొజిషన్ నాకు చాలా ఇష్టమైన పొజిషన్. అంటే నేను రైతను తీస్తాడు, ఇలా తీస్తే మనం చూస్తాము, చెప్తాడు ఏదో సంథింగ్ అని. ఆ వాయిస్ నాకు ఇచ్చే స్థాయి ఇచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా అంతకంటే అంటే దాన్ని మానిటైజ్ చేయడం, ఇంత సంపాదించడం అనేది అది నా చేతిలో ఉంటుంది, నేను తీసుకోవచ్చు. కానీ ప్రేక్షకులు అయితే నాకు కంప్లీట్ ఫ్రీడమ్ దట్ యూ మేక్ యువర్ ఫిల్మ్ అన్నట్టు ఇచ్చారనుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్, యూఎస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరూ, ఎవరైనా ఓవర్సీస్ ఆడియన్స్ కానీ ఎవరైతేనేమో నా ఫ్యాన్స్, అమ్మాయిలు, నా సినిమా ఇష్టం, అమ్మాయిల కోసం సినిమా తీస్తాను, ఏదన్నా సరే అన్ని కేటగిరీ, స్టూడెంట్స్ అని, హ్యాపీ డేస్ అని, అందరూ ప్రతి సెక్టర్ పీపుల్ నాకు ఒక ఆమోదం ఇచ్చారన్నమాట. సో అది అంతకంటే డైరెక్టర్కి నాకేమో కోరుకోవట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ అమ్మాయి సైకాలజీ కదా? అవునండి. సో తనకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఫీల్డ్లోకి? మరి లేదా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ కుబేరా మీ మొదటి పాన్ ఇండియా సినిమా మంచి హిట్ అవ్వాలి. మీరు ఇలాగే మేము ఎలా అంటే 25 years క్రితం మేము ఎలా చూసామో శేఖర్ కమల్, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు, అలాగే ఉన్నారు. మీరు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. అది ఆడియన్స్ అందరినీ ఇలాగే అలరిస్తూ మీరు సినిమాలు తీయాలి, మంచి మంచి సినిమాలని, టోటల్ ఫ్యామిలీ అంతా మెచ్చుకునేటట్టు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా శేఖర్ కమల్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.